హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతవరకు కూడా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు అయితే వస్తుంది. ఓకే, ఈ పర్టికులర్ వీడియోలో ఏపీ ఎప్సెట్ కౌన్సిలింగ్, విచ్ ఈజ్ ఎప్సెట్ మీన్స్ ఎంసెట్ కంప్లీట్ కౌన్సిలింగ్ ప్రొసీజర్ స్టెప్ బై స్టెప్ ఎలా ఉంటుంది అనేది నా మాటల రూపంలో మీకైతే చెప్తాను. వన్స్ ఎప్సెట్ అప్లికేషన్ ప్రాసెస్ ఓపెన్ అయిన తర్వాత లైవ్గా మీకు ఫిల్ చేస్తూ ఎలా మీకు ప్రాసెస్ చేయాలి అనేది ఇంకొక వీడియోలో మీకైతే పెడతా. బట్ ఈ వీడియో అనేది ఫ్రమ్ ఫీ పేమెంట్ ఫర్ యువర్ కౌన్సిలింగ్ టు ది ఎండ్ ఆఫ్ యువర్ సీట్ అలాట్మెంట్, అప్పటి వరకు కూడా కాలేజ్ జాయిన్ అయ్యే వరకు కూడా మీకు ఈ వీడియో అనేది నేను ఎలా ఉంటుంది ప్రొసీజర్ అనేది మొత్తం ఎప్సెట్ కౌన్సిలింగ్ కోసం చెప్తా. సో ఖచ్చితంగా చూడండి. అండ్ డిస్క్రిప్షన్లోని మనకి టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్, యూనివర్సిటీస్ అండ్ డిస్ట్రిక్ట్ వైజ్ కాలేజెస్ కానీ అవన్నీ కూడా పిన్ చేసి పెడతాను డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ సెక్షన్లో. యూ కెన్ చెక్అవుట్. ఓకే, బిఫోర్ వీ ప్రొసీడ్ ఫర్దర్, కాలేజ్ దోస్త్ వాళ్ళ వాట్సాప్ కమ్యూనిటీ ద్వారా మీరు ఏపీ ఎప్సెట్ కౌన్సిలింగ్కి అటెండ్ అవుతున్నప్పుడు ఏమేం డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది, ఏమేం క్యారీ చేయాలనేది మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. అండ్ అలానే ఇదొకటే కాకుండా ఫర్దర్గా కౌన్సిలింగ్ అప్డేట్స్ ఏమొచ్చినా కూడా మీరు చాలా ఈజీగా అయితే తెలుసుకోవచ్చు, గవర్నమెంట్ నుంచి వచ్చే అప్డేట్స్ అన్నీ కూడా. అండ్ ఫర్దర్ మోస్ట్ ఏపీ ఏరియా వైజ్ టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీ కట్ ఆఫ్స్, కౌన్సిలింగ్ డాక్యుమెంట్స్, ఎవ్రీథింగ్ యూ కెన్ చెక్అవుట్. ఓకే, మీ ఫ్రీ టైంలో చెక్ చేయండి. ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ సెక్షన్లో పిన్డ్ కమెంట్ కింద ఇస్తాను, చెక్ చేయండి. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లెట్ us మూవ్. సో కౌన్సిలింగ్ అనగానే మనకి స్టార్టింగ్ అనేది నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత కొన్ని స్టెప్స్లో మనకైతే అవుతుంది. అందులో స్టెప్ నెంబర్ 1 అనేది ఫీ పేమెంట్. ఈ ఫీ పేమెంట్ అనేది ఎస్సీ ఎస్టీ కేటగిరీస్కి ఒక ఫీ ఉంటుంది, ఓసీ బీసీ కేటగిరీస్ వాళ్ళందరికీ కూడా ఒక ఫీ ఉంటుంది. మీరు ఫీ పేమెంట్ అనేది ఎలా అయితే ఎప్సెట్ అప్లికేషన్ ఎగ్జామ్ ముందు మీరు అప్లికేషన్ ఫిల్ చేస్తారు కదా, అప్పుడు ఎలా అయితే మీరు ఆన్లైన్లో పే చేశారో అలానే ఇప్పుడు కూడా మీరు ఆన్లైన్లోనే ఫీ పేమెంట్ వన్స్ కౌన్సిలింగ్ వెబ్సైట్ ఓపెన్ అయ్యాక మీరు పే చేయొచ్చు. చెప్పాను కదా, కేటగిరీ వైజ్ మీకు మనీ పేయింగ్ అయితే ఉంటుంది. ఫీ పేమెంట్ అనేది ఫస్ట్ స్టెప్. ఫస్ట్ ఫీ పేమెంట్ చేస్తేనే మీరు నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ రిజిస్ట్రేషన్కి కానీ ఎలిజిబుల్ అవుతారు. ఫస్ట్ అయితే ఫీ పేమెంట్ చేయాలి. ఫీ పేమెంట్ అనేది ఆన్లైన్లో చేయొచ్చు. ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేసిన తర్వాత మీ ఫీ అనేది కరెక్ట్గా ఫీ పేమెంట్ అయిపోయిందా లేదా అని ఫీ పేమెంట్ స్టేటస్ కూడా చెక్ చేయడానికి మీకు అక్కడ ఎలిజిబిలిటీ ఆప్షన్ ఉంటుంది. యూ కెన్ చెక్అవుట్. ఫీ పేమెంట్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చేయండి. మీరు బ్రౌజర్ యూజ్ చేస్తున్నప్పుడు దాన్ని రీఫ్రెష్ చేస్తే ఫీ పేమెంట్లో మనీ అనేది కట్ అయిపోయి ఫీ పేమెంట్ అవ్వదు. సో చూసుకోండి, ఇది ఫస్ట్ స్టెప్ ఫీ పేమెంట్. సెకండ్ స్టెప్ వచ్చేసినప్పటికీ ఫీ పేమెంట్ అయిన వెంటనే రిజిస్ట్రేషన్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ అంటే మీరు కొత్తగా ఏం చెయ్యరు, ఏదైతే ఎప్సెట్ అప్లికేషన్ ఫామ్ ఎగ్జామ్కి ముందు ఫిల్ చేస్తారు కదా, ఆ అప్లికేషన్ ఫామ్లో మీరు ఎగ్జాక్ట్గా ఏదైతే పెట్టారో ఆఫ్టర్ కౌన్సిలింగ్ ఫీ పేమెంట్ అదే మీకు కనిపిస్తుంది రిజిస్ట్రేషన్లో భాగంగా. ఎప్సెట్ మీరు ఏదైతే అప్లికేషన్ ఫామ్ పెట్టారో అదే అప్లికేషన్ ఫామ్ అయితే మీకు ఇక్కడ అపియర్ అవుతుంది. ఆ అప్లికేషన్ ఫామ్లో మీరు పెట్టిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత రెస్పెక్టివ్ సర్టిఫికేట్స్ అడుగుతుంది. అడిగినప్పుడు వాటిని మీరు అప్లోడ్ చేయాలి. మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, ఇఫ్ ఓసీ క్యాండిడేట్స్ అప్లికబుల్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ అండ్ స్పోర్ట్స్ కోటాలో ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళందరూ ఎవరెవరికైతే ఏమేమి ఉన్నాయో ఆ రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఓకే, వన్స్ ఆల్రెడీ మీరు ఒకవేళ కనుక అట్ ది ఎప్సెట్ అప్లికేషన్ ఫామ్లో ఫిల్ చేసేస్తే ఆ ఇన్కమ్ సర్టిఫికేట్స్ కానీ అవన్నీ కూడా ఇచ్చేసి ఉంటే ఇక్కడ అడగొచ్చు, అడగపోవచ్చు. బట్ అక్కడ చేయకుండా అక్కడ చేసే ఉంటారు. మళ్ళీ రెన్యువల్ చేయించుకున్నా ఏమైనా చేయించుకున్నా ఇప్పుడు ఇక్కడ ఎప్సెట్ రిజిస్ట్రేషన్లోని ఇప్పుడు కౌన్సిలింగ్లోని మీరు వాటిని అప్లోడ్ చేయాల్సి వస్తుంది. వాటిని జాగ్రత్తగా అప్లోడ్ చేయండి. రిక్వైర్డ్ డీటెయిల్స్తోని అప్లోడ్ చేయాలి. ఓకే, ఏమేమైతే అడుగుతుందో రిజిస్ట్రేషన్లో అవన్నీ కూడా మీరు అప్లోడ్ చేయండి. సింపుల్గా అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోతుంది. మీరు అప్లోడ్ చేసేస్తారా, అంతా అయిపోతుంది. ఓకే, అయిపోయిన తర్వాత వన్స్ మీరు ఎప్సెట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మీకైతే ఎటువంటి ఎంటర్ రిజల్ట్స్ రాదు కదా, బట్ ఇప్పుడు ఎంటర్ రిజల్ట్స్ వస్తుంది కాబట్టి ఎంటర్ రిజల్ట్స్ కాలం కూడా ఉంటుంది, దాన్ని కూడా మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇది సెకండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. వన్స్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఓకే, సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే ఏంటి అంటే మీరు ఇక్కడ పెద్దగా చేయాల్సింది ఏమి ఉండదు, ఇదంతా ఆన్లైన్లోనే జరుగుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే మీరు ఏవైతే రిజిస్ట్రేషన్లో మీ సర్టిఫికేట్స్ కానీ మీ డీటెయిల్స్ కానీ ఎంటర్ చేశారో ఆ డీటెయిల్స్ ఆ సర్టిఫికేట్స్ అన్నీ వ్యాలిడా కాదా అని చెప్పి
ఆన్లైన్ ద్వారా మీకు ఆఫ్లైన్ సెంటర్స్, హెల్ప్ లైన్ సెంటర్స్ అని ఉంటాయి. అందులోని అథారిటీస్ చెక్ చేస్తారు. మీరేం వెళ్ళక్కర్లేదు. వాళ్ళు మీరు అప్లోడ్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా ఆన్లైన్ ద్వారా అప్లోడ్ చేసినవన్నీ కూడా వాళ్ళు ఆఫ్లైన్లో ఉండి వాళ్ళైతే వెరిఫై చేసుకుంటారు. మీరు ఫిజికల్గా ఏ ఆఫ్లైన్ సెంటర్కి అటెండ్ అవ్వాల్సిన నీడ్ లేదు, ఎందుకంటే ఆన్లైన్ కాబట్టి. అర్థమైందా? సో మీరు అప్లోడ్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కరెక్టా కాదా అని వ్యాలిడ్ చేసుకొని, ఇఫ్ ఇన్ కేస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కరెక్ట్ అయితే యూ విల్ బీ మూవ్ ఫర్దర్ రౌండ్స్కి మీరు మూవ్ అవుతారు, లైక్ వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజింగ్కి వాటికి. ఇఫ్ సపోజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్లో ఇన్వాలిడ్ అన్న, క్లారిటీ లేకపోయినా మీరు అప్లోడ్ చేసే ఇమేజెస్ అవన్నీ కూడా రాంగ్గా ఉంటాయి కాబట్టి అప్పుడు వాళ్ళు మీకు ఒక ఛాన్స్ ఇస్తారు. లైక్ మీకు మళ్ళీ వెబ్సైట్లోనే రీఅప్లోడ్ ఆఫ్ యువర్ సర్టిఫికేట్స్ అని ఒక కాలం వస్తుంది, ఆ లింక్ వస్తుంది. ఆ లింక్లో మీరు మళ్ళీ వాళ్ళు ఏదైతే సర్టిఫికేట్స్ చెప్పి మీకు రీఅప్లోడ్ చేయమన్నారో మళ్ళీ క్లారిటీగా క్లియర్గా వాళ్ళకి రీఅప్లోడ్ చేస్తే ఆ తర్వాత మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే, అందుకే ఫస్ట్ టైం అప్లోడ్ చేసేటప్పుడు ఏమైనా అడిగిన డాక్యుమెంట్స్ని నీట్గా క్లియర్గా పిక్చర్స్ తీసి మీరు అప్లోడ్ చేయండి. అలా చేయకపోతేనే ఈ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఓకే, అండ్ ఏ డాక్యుమెంట్కి ఆ డాక్యుమెంట్ వ్యాలిడ్ ప్రూఫే ఉండాలి తప్ప రెన్యువల్ చేయించుకోలేనివి అలాంటివి చేయొద్దు. ఓకేనా, చూసుకోండి అన్నీ కూడా అప్ టు డేట్ ఉండాలి. ఓకే, రీఅప్లోడింగ్ ఆఫ్ సర్టిఫికేట్స్ అయిపోయిందా? ఇప్పుడు వన్స్ మీకు మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యిందా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే, ఆల్రెడీ వెబ్సైట్ అప్లికేషన్ ఫామ్ ఇచ్చేటప్పుడు మీరు మీ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఇచ్చుంటారు కదా. మీ మొబైల్ నెంబర్కి కానీ మీ మెయిల్కి కానీ మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది బై ఆన్లైన్ అథారిటీస్, లైక్ అలా వస్తుంది మెసేజ్. మీరు వెబ్ ఆప్షన్స్ అప్లై చేయడానికి ఎలిజిబుల్ అని చెప్పి మీకు మెసేజ్ వస్తుంది. ఒకవేళ మెసేజ్ రాకపోయినా వెబ్సైట్లోనే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ని చూసుకోవచ్చు. స్టేటస్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని ఉంటుంది, అది క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిందా లేదా ఇంకా పెండింగ్లో ఉందా చూపిస్తుంది. ఓకే, వాళ్ళు ఇచ్చిన డేట్స్ ఉంటాయి కదా, ఆ డేట్స్ లోపే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతుంది. ఇఫ్ ఎట్ ఆల్ మీరు అన్నీ పర్ఫెక్ట్గా అప్లోడ్ చేస్తే. అప్లోడ్ చేయకపోతే మీకు చెప్పాను కదా రీఅప్లోడ్ చేయమని అడుగుతుంది. ఓకే, వన్స్ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతే యూఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజింగ్ అని వస్తుంది. అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ అంటే మీకున్న ర్యాంక్కి మీరు ఏమేం కాలేజీలు, ఏమేం బ్రాంచ్లు, ఇంజనీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీలా, సెల్ఫ్ ఫినాన్స్డా, ఎయిడెడా, ప్రైవేటా, ఆటోనమసా, ఏవైనా అయి ఉండొచ్చు. మీరు ఎన్ని కావాలంటే అన్ని వెబ్ ఆప్షన్స్, అన్ని కాలేజెస్, అన్ని బ్రాంచెస్ మీరైతే ఇచ్చుకోవచ్చు, లైక్ పెట్టుకోవచ్చు. ఓన్లీ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఓకే, ఇది కూడా ఆన్లైన్లోనే. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలా అయిందో, ఇంకొక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. ఇఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా వన్స్ మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఇంకా వెరిఫికేషన్ అవ్వలేదు అని డేట్స్ కూడా దగ్గర పడిపోతున్నాయి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతుంది, డేట్స్ కూడా అయిపోతుంది, బట్ స్టిల్ ఇంకా పెండింగ్ ఉంది మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనుకుంటే, మీరు మీ డిస్ట్రిక్ట్ యొక్క హెల్ప్ లైన్ సెంటర్స్ లిస్ట్ ఇస్తాడు, వాటి దగ్గరికి వెళ్ళిపోవచ్చు. మీరు వెళ్ళేటప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి, అవి ఏంటి అనేది నేను తర్వాత చెప్తా. ఓకే, సో ఇది. అండ్ నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ పెట్టే ప్రతిసారి కూడా మీకు ఏమవుతుంది అంటే ఓటీపీ అడుగుతుంది. మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేశాక వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం ఇంకో వీడియోలో పెడతాము, ఎలా వస్తుంది, ఏం చేయాలి, వెబ్ ఆప్షన్స్ ఎలా పెడితే మీరు అనుకున్న డిజైర్డ్ కాలేజెస్లో మీకు సీట్ అయితే వస్తుంది. అండ్ అండర్ 20K ర్యాంక్ వరకు వచ్చిందో వాళ్ళకి కూడా ఇంజనీరింగ్ కాలేజెస్ నేను సజెస్ట్ చేశాను, ఒకసారి వీడియోస్ అయితే చూడండి, డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఆఫ్టర్ వెబ్ ఆప్షన్స్కి ఒక 3 days 4 days టైం ఇస్తారు కదా, అకార్డింగ్ టు యువర్ ర్యాంక్. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేశారు. వెబ్ ఆప్షన్స్ ఎన్నిసార్లు అయినా వాడు ఇచ్చిన డేట్స్లోని చేంజ్ చేసుకోవచ్చు, మీరు మళ్ళీ సేవ్ చేసుకోవచ్చు. అర్థమైందా? అండ్ వాళ్ళు ఇచ్చిన డేట్ 4 days ఇచ్చారనుకుందాం, 4th day నైట్ వరకు కూడా మీరు ఎన్నిసార్లు అయినా చేంజ్ అండ్ సేవ్ చేసుకోవచ్చు. వన్స్ వాళ్ళు ఇచ్చిన డేట్ కంప్లీట్ అయిపోతే ఆ టైంకి మీరు ఏదైతే లాస్ట్ సేవ్డ్ వెబ్ ఆప్షన్స్ ఉన్నాయో అవే ఫ్రీజ్ అయిపోతాయి. ఆ తర్వాత ఎవరైనా చేంజ్ చేయాలి అనుకుంటే మళ్ళీ సపరేట్గా చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పి ఒక 1 day టైం అయితే ఇస్తారు. ఆ 1 day or 2 daysలోని మీరు మళ్ళీ పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ని, ఆల్రెడీ ఫ్రీజ్ అయిన వెబ్ ఆప్షన్స్ని మీకు చేంజ్ చేసుకోవచ్చు. ఆ చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అనేది ఫైనల్. ఇంకా ఆ రోజు కల్లా మీకు ఏవైతే వెబ్ ఆప్షన్స్ మీరు పెట్టుకోవాలనుకుంటున్నారో ఏ కాలేజ్లో అవే ఫ్రీజ్ అవుతాయి, ఇంకా చేంజ్ చేయడానికి అవ్వదు. ఒక ఛాన్స్ ఉంటుంది, ఆఫ్టర్ వెబ్ ఆప్షన్స్ కూడా 1 day టైం ఇచ్చి మీకు చేంజ్ చేసుకోమని చెప్తారు. ఓకే, ఆఫ్టర్ దట్ అదంతా అయిపోయిన తర్వాత ఒక 1 week 10 days 15 days అకార్డింగ్ టు దేర్ అప్పుడు మనకి సీట్ అలాట్మెంట్ అయితే వస్తుంది. సీట్ అలాట్మెంట్ అంటే ఏ కాలేజ్లో ఎంత ట్యూషన్ ఫీజు, ఏ కేటగిరీలో వచ్చింది, ఏ బ్రాంచ్ వచ్చింది అన్నీ కూడా మెన్షన్ చేస్తూ అక్కడైతే ఇస్తారు. సీట్ అలాట్మెంట్ ఆర్డర్ మీకు ఆన్లైన్లోనే వెబ్సైట్, ఏదైతే వెబ్సైట్ ఉందో కౌన్సిలింగ్, అందులోనే డౌన్లోడ్ యువర్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్స్ అని చెప్పి మీకు కనిపిస్తుంది. సీట్ అలాట్మెంట్ ఆర్డర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది నెక్స్ట్ ప్రాసెస్. సీట్ అలాట్మెంట్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఏం చేయాలి అంటే ఆన్లైన్ రిపోర్టింగ్ చేయాలి. అంటే
మాకు వచ్చిన కాలేజు మాకు ఇష్టమే అని చెప్పి అక్కడ ఆన్లైన్ రిపోర్టింగ్, సెల్ఫ్ రిపోర్టింగ్ అంటారు. అది ఆన్లైన్లోని చేయాలి, కాలేజ్లోని చేయాలి. ఫస్ట్ ఆన్లైన్లో అంటే అది ఆ వెబ్సైట్లోనే మీరు యాక్సెప్ట్ కొట్టాలి. మీకు వచ్చిన కాలేజ్ మాకు ఇష్టమే అని చెప్పి యాక్సెప్ట్ కొట్టాలి. అది ఫస్ట్ ప్రాసెస్. అండ్ అలానే కాలేజ్ రిపోర్టింగ్ అంటే కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి. మీరు కాలేజ్కి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటని మళ్ళీ సెపరేట్గా చెప్తాను. ఓకే, ఆ డాక్యుమెంట్స్ అండ్ అలానే సీట్ అలాట్మెంట్ ఆర్డర్ చేస్తారు కదా, సీట్ అలాట్మెంట్ ఆర్డర్ వస్తుంది కదా అది, అండ్ ఆన్లైన్లో రిపోర్ట్ చేస్తారు కదా అది, మీరు ప్రింట్లు తీసుకొని ఈ కాలేజ్ రిపోర్టింగ్ అప్పుడు రిమైనింగ్ సర్టిఫికేట్స్ పట్టుకొని మీకు వచ్చిన కాలేజ్కి మీరు వెళ్ళి అక్కడ ఈ డాక్యుమెంట్స్ అన్నీ వాళ్ళకి ఇచ్చేస్తే మీరు కాలేజ్ని యాక్సెప్ట్ చేసినట్టు అండ్ మీకు ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చినట్టు మీరు యాక్సెప్ట్ చేసినట్టు అండ్ మీకు వచ్చేస్తుంది. అండ్ యూ క్యాన్ గో టు ది రెస్పెక్టెడ్ కాలేజ్ ఎప్పుడైతే కాలేజెస్ అయితే స్టార్ట్ అవుతాయో. ఇది ప్రాసెస్. ఇఫ్ అట్ ఆల్ సెకండ్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేద్దాం, ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్ నచ్చలేదు అనుకున్న వాళ్ళు ఒకవేళ ఆన్లైన్ రిపోర్టింగ్ కానీ కాలేజ్ రిపోర్టింగ్ కానీ చెయ్యకపోతే, మీకు వచ్చింది ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ బట్ మీరు కాలేజ్ రిపోర్టింగ్ ఆన్లైన్ రిపోర్టింగ్ చేయకుండా సెకండ్ కౌన్సిలింగ్లో వెయిట్ చేద్దాం అనుకుంటే ఆ సీట్ క్యాన్సిల్ అవుతుంది. ఓన్లీ మీకు ఏదైనా డౌట్ ఉంది అంటే లైక్ ఆన్లైన్ రిపోర్టింగ్ అండ్ కాలేజ్ రిపోర్టింగ్ చేస్తేనే సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ రాకపోయినా ఫస్ట్ కౌన్సిలింగ్ సీట్ ఉంటుంది తప్ప, ఇఫ్ సపోజ్ ఆన్లైన్ రిపోర్టింగ్ అండ్ కాలేజ్ రిపోర్టింగ్ ఫస్ట్ కౌన్సిలింగ్లో చేయకపోతే సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ వస్తే ఓకే, రాకపోతే మాత్రం ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ కూడా ఉండదు, ఎందుకంటే మీరు రిపోర్టింగ్ చేయలేదు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. దీని మీద క్లారిటీతో ఇంకొక వీడియో కూడా నేను మళ్ళీ చేస్తాను, అప్పుడు యూ కెన్ వాచ్. ఓకే, తర్వాత కాలేజ్లో జాయిన్ అయిపోతారు. ఫస్ట్ కౌన్సిలింగ్ మీకు అగ్రీ అనుకుంటే అంతే. ఓకే, ఫర్దర్ వీడియోస్ కోసం ఖచ్చితంగా చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్, ఐ విల్ కమెంట్. అండ్ అలానే కాలేజ్ దోస్త్ వాళ్ళ చాట్ బోట్ లింక్ అనేది డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ సెక్షన్లో పిన్ కమెంట్లో ఉంటుంది. యూ కెన్ చెక్అవుట్ డెఫినెట్లీ. థ్యాంక్ యూ.